హలో అందరికీ. ఈరోజు నేను తెలంగాణ పద్ధతిలో పాతకాలం నాటి పద్ధతిలో ఉలవచారు ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. ఉలువలు ఎప్పుడైనా సరే అంటే చేసేటప్పుడే కొంచెం అంటే ఏర్ల కాడికి పీకడం వల్ల రాళ్ళు వస్తున్నాయి అన్నమాట. రాళ్ళు ఎలా తొలగించుకోవాలి, మంచి ఫస్ట్ మనం ఏరుకున్నా కానీ చాలా రాళ్ళు ఉంటాయి. ఇలా చేస్తాము, దీన్ని గాలించడం అంటారు ఊరి. మా అమ్మ చేస్తుండేది, నేను కూడా నేర్చుకున్నాను. ఫస్ట్ కింద గిన్నెలో కొన్ని వాటర్ పోసుకోవాలి, పైన కూడా ఉలువలు పోసుకున్న గిన్నెలో కూడా వాటర్ పోసుకొని నేను అంటున్న విధంగా అనుకుంటూ కొన్ని కొన్ని వచ్చేటట్టుగా చేసుకోవాలి. దానివల్ల రాళ్ళు కింద పేరుకుంటాయి. ఇలా చేతులు మనం ప్రతిసారి అనుకున్నప్పుడు అలా స్టోన్స్ వస్తున్నాయా లేవా అని చూసుకుంటే లాస్ట్లో ఇలా ఖచ్చితంగా స్టోన్స్ ఉంటాయన్నమాట. అవి మనం మామూలుగా ఉడకబెట్టినాక మనం ఉలువలు తింటాం కదా, అప్పుడు రాళ్ళు ఉంటాయి. అందుకని మనం ఇలా నీట్గా చేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఫస్టే. నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. నేను మామూలుగా పావు కిలో ఉలువలకి లీటర్ వాటర్ పోసుకున్నాను. దాంట్లో సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 8 to 9 విజిల్ వచ్చిందాక పెట్టుకోవాలండి. ఉలువలు తొందరగా ఉడకవు. బాగా ఉడికిన తర్వాత కొంచెం మెత్త ఉడికిందాక చూసుకొని తర్వాత మనం మామూలుగా చారు ఉడగట్టుకోవాలి. అంతకుముందు కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిగడ్డలు, మళ్ళీ దానికి సరిపడా ఉప్పు అంటే కొంచెం ఆల్రెడీ వేసినాడు, కొంచెం వేసినా ఎక్కువనే ఏం కాదు. కారము, కొంచెం కొబ్బరి పొడి, కొంతమంది మసాలా కూడా వేసుకుంటారు. మసాలా నచ్చితే మసాలా వేసుకోవచ్చు. ధనియాల పొడి, చింతపులుసు కూడా వేసుకుంటాను. నేను ఈ వీడియోలో చింతపులుసు వేయలేదు, మా చిన్న బాబుకి కోల్డ్ అని వాడి కోసం చేశానన్నమాట. నేను ఇది మామూలుగా లాస్ట్కి మనం పోపు పెట్టేసుకొని మన పోపు గింజలు మామూలుగా నార్మల్గా పోపు ఎలా పెట్టుకుంటామో అలా వేసేసుకొని చారు పోసేసుకుంటే ఉలువ చారు రెడీ. మామూలుగా ఉలువ చారు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు బాగా తాగుతారండి. తాగాలి, అది తగ్గుతుంది. మామూలుగా మనం ఉప్పు కారం వేయకముందు కొంచెం గ్లాస్లో పోసుకొని తాగితే చాలా హెల్త్కి మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి.